మరి కాసేపట్లో కూటమి పక్షాల నేతలు రాజ్భవన్ కు వెళ్లనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజ్భవన్ కు బయలుదేరారు. ఇక ఆ తర్వాత ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తారు. మరి కాసేపట్లో కూటమి పక్షాల నేతలు రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా రాజ్ భవన్ కు బయలుదేరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ చంద్రిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని రంగం సిద్ధమవుతా ఉంది. కొద్దిసేపు క్రితం విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష నేత సమావేశంలో చంద్రబాబును ఏకగ్రీవంగా ఎంపీ చేశారు. ప్రధానంగా కూటమి పక్షాన్ని గెలుపొందిన 164 మంది ఎమ్మెల్యేలు కూడా 3 పార్టీల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా జనసేన తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికైన 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు పేరును ఈ కూటమి శాసనసభ పక్ష నేతగా ప్రతిపాదించగా బీజేపీ తరఫున దగ్గుపాటి పురంధరేశ్వరి ఆమోదించారు. దీంతో చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నేతగా ఎంపికయ్యారు. అయితే రేపొద్దున ఇప్పటికే గన్నవరం దగ్గర ఉన్న కేసరపల్లిలో ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. అమిత్ షా, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ అతిథులుగా కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఈరోజు ఈ భేటీకి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అయిపోయింది. మరి కాసేపట్లో విజయవాడ ఉన్న రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ను కలుస్తారని కూడా చెప్తున్నారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ముగ్గురు కూడా కొద్దిసేపు క్రితం బయలుదేరినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ రాజ్భవన్ దగ్గర ఉన్న రాజ్భవన్ దగ్గరికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా సిబ్బంది కూడా పూర్తిగా అలర్ట్ అయినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. వీరు ముగ్గురు కూడా నేరుగా రాజ్భవన్కు చేరుకుని గవర్నర్ను కలుస్తారు. ఈరోజు ఏదైతే శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబుని ఏకగ్రీవంగా ఎన్నికైన విధానానికి సంబంధించి, అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా గవర్నర్కి వినతిపత్రం ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా తమంతా సిద్ధంగా ఉన్నాను కూడా గవర్నర్ దృష్టికి అన్ని అంశాలు కూడా వివరిస్తారు. ఇక రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత రేపు అధికారికంగా చంద్రబాబు నాయుడు రేపు కేసరపల్లిలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ సమావేశానికి కూడా ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో సంబంధించిన సీఎం, బీజేపీ పార్టీకి సంబంధించిన సీఎంలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కావచ్చు, అమిత్ షా, ప్రధాని మోడీ కావచ్చు, వీరందరూ కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందరూ కూడా వచ్చేందుకు కూడా అన్ని రకాల కూడా ఏర్పాటు కూడా పూర్తి చేశారు. గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న కేసరపల్లిలో ఈ సభా ప్రాంగణాన్ని కూడా అన్ని అంగులతో తీర్చిదిద్దారు. అదేవిధంగా దాదాపు లక్షలాది మందిగా వస్తున్న నేపథ్యంలో ఎక్కడ అన్ని రకాల కూడా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఈరోజు శాసనసభ పక్ష సమావేశంలో కీలకమైన ముఖ్య నేతలతో చేసిన కీలక ప్రకటనలు కూడా అందరూ కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా మహిళల్ని కించపరిచారనే అంశాలపై కూడా కేడర్లో చాలా ఆగ్రహం ఉంది. అదేవిధంగా చాలామంది ఎప్పుడు సమయం వస్తే ఎప్పుడు ఇబ్బంది పెట్టాలని కూడా ఎదురు చూసే వ్యక్తులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధరేశ్వరి కావచ్చు, కేడర్ను ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరో కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. ప్రజలు ఎంతో బాధ్యతగా, అంటే 5 ఏళ్లలో అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు ఎంతో బాధ్యతతో మన కూటమి ద్వారానే రాష్ట్ర మేలు జరుగుతుంది, సంక్షేమం, అభివృద్ధి అన్ని విధాలు కూడా ముందుకు సాగుతుందనే ఒక నమ్మకంతో గెలిపించిన నేపథ్యంలో తప్పకుండా అందరూ కూడా కక్ష సాధింపు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర హితం కోసం, ప్రజల బాగు కోసం అందరూ పనిచేయాలి. చట్టపరంగా ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి ఇప్పటిదాకా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారో, అలాగే అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ నిబంధనలకు విరుద్ధంగా ఈ అగ్రిమెంట్లు కావచ్చు, అదేవిధంగా ఆ కోర్టులు కాజేసిన వైనం కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి కూడా చట్టపరంగా శిక్ష పడాలి తప్ప వ్యక్తిగతంగా దాడులు చేయడం కానీ, వ్యక్తిగతంగా దోషాలు చేస్తూ మళ్ళీ వారు చేసిన తప్పులు మన పార్టీ వారు ఎవరో చేయొద్దని కూడా హితవు పలికిన పరిస్థితి. ఇది నిజంగా ఒక ఆదర్శనీయమైన ప్రయత్నంగా కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో చూస్తే ఇష్టానుసారంగా ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళటం, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళని దూషించడం, బూతులు తిట్టడం, చివరికి చంద్రబాబు నాయుడు సతీమణి పవన్ కళ్యాణ్
సతీమణి అని కూడా చూడకుండా వారిపై కూడా ఇష్టానుసారంగా దూషించారు. చివరికి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా దూషించిన పరిస్థితి మనం అందరం చూసాం. ఈ నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చూసే ఈరోజు అలాంటి అరాచకాలకు చరమగీతం పాడాలనే ప్రజలు ఈరోజు ఎవరో ఊహించిన విధంగా కూటమి పార్టీకి పట్టం కట్టారు. 93% ఆ విజయంతో దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా కూడా ఈరోజు ఏపీలో ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ అవే తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా అందరూ భావిస్తున్నారు. ఇక మనం ప్రస్తుతం ప్రత్యక్ష ప్రచారం ద్వారా చూస్తూ ఉన్నాము. రాజ్భవన్కి కొన్ని వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అది దీనికి సంబంధించి కూడా ఇక్కడ మొత్తం పూర్తిగా ఈ మార్గంలో వచ్చే ట్రాఫిక్ కూడా పూర్తిగా నియంత్రించిన పరిస్థితి ప్రస్తుతం మనం దగ్గరగా చూస్తున్నాము. లైవ్లో ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు రాజ్భవన్లోకి వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే ఈ మొత్తం ఈ వెహికల్స్లో చూస్తా ఉన్నాం, అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా జనసేన తరపున నాదెండ్ల మనోహర్ గారు కూడా మొదటి కారులో వెళ్తూ ఉన్న పరిస్థితి. ఇక అదేవిధంగా ఈ మొత్తం మరి కొంతమంది మొత్తం దాదాపు 9 మంది సభ్యులు 3 పార్టీలకు సంబంధించి కూడా 9 మంది సభ్యులు ఈ రాజ్భవన్లో ఇప్పుడే 3 కార్ల కాన్వాయ్ కూడా లోపలికి వెళ్తూ ఉంది. వీరు ముగ్గురు కూడా 3 పార్టీల తరఫున కూడా గవర్నర్ని కలిసి ప్రధానంగా ఈ రేపు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అన్ని అంశాలు కూడా వివరిస్తారని కూడా చెప్తా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వస్తారని భావించినప్పటికీ కూడా చివరి నిమిషంలో వారు అయిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మన కారులో కూడా జనసేన పక్షాన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు తెలుగుదేశం పార్టీ పక్షాన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వీరు ముగ్గురు కూడా ఈరోజు గవర్నర్ని కలిసేందుకు రాజ్భవన్కు చేరుకున్నారు. వీరు ముగ్గురు కూడా ఈరోజు శాసనసభ పక్ష సమావేశంలో జరిగిన అంశాలు గవర్నర్కి పూర్తిగా వివరించడంతో పాటు రేపొద్దున ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎవరెవరు వస్తున్న అంశాలపై కూడా పూర్తిగా గవర్నర్కి పూర్తి సమాచారం ఇస్తారు. ఇక రాజ్యాంగబద్ధంగా గవర్నర్ నుంచి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆహ్వానించడం, దానికి సంబంధించి రాజ్యాంగ ప్రక్రియ జరగడంతో మొత్తం అధికారికంగా చంద్రబాబు ఎంపిక దాదాపు పూర్తి కావాల్సి ఉంది. ఇక రేపు కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం మాత్రమే మిగిలి ఉంది. ఈ మొత్తం ఈ రోజంతా రాజ్యాంగ ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపు ఈ చంద్రబాబు అధికారికంగా అదే మోడీ, అమిత్ షా అదేవిధంగా ఇతర ముఖ్య అతిథుల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక క్యాబినెట్కి సంబంధించి కూర్పుకు సంబంధించి కూడా ఇప్పటికే 3 పార్టీల నేతలు ఒక అంచనాకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎక్కడ వెల్లడించినప్పటికీ కూడా ఇప్పటికే జనసేన పక్షాన్ని 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 మంది గెలుపొందిన నేపథ్యంలో 4 నుంచి 5 మంత్రులు ఇచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ తరఫున 10 మంది పోటీ చేస్తే 8 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో 2కి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే వారికి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలనే అంశాలపై ఇప్పటికే జనసేన పార్టీ కూడా ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కూడా పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం అవుతుంది కాబట్టి చంద్రబాబుతో ఏ అంశాలపై చర్చించాలనే అంశాలపై కూడా ఆయన అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్నారు. మరోవైపు పురంధరేశ్వరి కూడా గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు ఉదయం భేటీ అయ్యి చంద్రబాబుతో చర్చించాల్సిన అంశాలపై కూడా ఆమె కూడా అభిప్రాయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం ఈ ముగ్గురు ఇందాక ఏ కన్వెన్షన్ సెంటర్లో శాసనసభ పక్ష సమావేశం సమయంలో కూడా ఈ ముగ్గురు కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి ఈ అంశాలకు సంబంధించి కూడా ఒకసారి చర్చించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ కళ్యాణ్ కూడా క్యాబినెట్లోకి వస్తున్నట్టు ఇప్పటికే మనకు సమాచారం ఉంది. ఆయనతో పాటు జనసేన తరపున నాదెండ్ల మనోహర్ కూడా క్యాబినెట్లో ఉంటారు. అయితే ఇతర పార్టీలకు ఇతర నేతలకు సంబంధించి ఎవరెవరు ఉంటారు అనే అంశాలపై ఇప్పటివరకు స్పష్టత అయితే లేదు. అధికారికంగా రేపు మాత్రమే ప్రకటించే అవకాశం ఉందని కూడా 3 పార్టీల నాయకులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆశావాహులు మాత్రం చాలామంది తమకే మంత్రి పదవులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న అయితే చంద్రబాబు నాయుడు నివాసం వద్ద అయితే పెద్ద ఎత్తున కోలాహలంగా కూడా నెలకొంది. ఆశావాహులు కావచ్చు, అదే చంద్రబాబు అభినందించడానికి కావచ్చు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబును కలవడం వల్ల వారు నారా లోకేష్ను కూడా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద దాదాపు చంద్రబాబుతో కలిపి 26 మంది క్యాబినెట్లో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చంద్రబాబు మిగిలిన 25 మందిలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా నాదెండ్ల మనోహర్ అంటే ఇంకా దాదాపు 22 మంది అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో
ఎవరెవరిని ఆ మంత్రి పదవులు దక్కే అనే అంశాలపై కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరెవరికి ఇవ్వాలి, అదేవిధంగా కులాల సమీకరణ వారికి సామాజిక వర్గ వాళ్ళ ఏర్పాటుకు సంబంధించి కూడా ఏ విధంగా ఎవరెవరిని తీసుకోవాలనే అంశాలపై కూడా ఇప్పటికే ఫైనల్గా నివేదిక అయితే రెడీ చేసినట్టు కూడా తెలుస్తోంది. అలాగే జనసేనకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ఎవరెవరైతే అమాత్యులుగా ప్రమాణ స్వీకారాలు చేయబోతున్న అంశాలపై కూడా ముగ్గురు పార్టీల అధినేతలకైతే స్పష్టత ఉంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సిన పనుల నేపథ్యంలో ఇప్పుడే ప్రకటిస్తే కొంత గందరగోళం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఆ వివరాలు బయటికి రానియకుండా కేవలం 3 పార్టీల అధినేతలు మాత్రం చర్చించుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11:27 రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు అదే వేదిక మీద నుంచి. ఆ తర్వాత ఇతర శాఖలు కావచ్చు, ఇతర మంత్రులు ప్రధానంగా ఎవరెవరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశాలపై కూడా ఈ రోజు రాత్రి కానీ రేపు పొద్దున కానీ ఆ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక పోర్టుఫోలియోలకు సంబంధించి అయితే రేపు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నరేంద్ర మోడీ కూడా ఇదే విధంగా ముందు అందరితో కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి సాయంత్రానికి పోర్టుఫోలియోలు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇదే విధంగా ఇక్కడ కూడా ఎన్డీఏ పక్షాన ఇదే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చాలా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు కూడా చేసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, హైకోర్టు కావచ్చు, రాజ్భవన్ కావచ్చు, ఇవన్నీ అంశాలు ఇవన్నీ కూడా భవనాలు కూడా విద్యుత్ దీపాలంకరణతో ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రేపు కొత్త ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తం కూడా సంబరాలు చేసుకోవాలని కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూటమి పార్టీలు అందరూ కూడా అందరూ కలిసిపోయి ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుంటే మనకు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మొత్తం జనసేన నాదెండ్ల మనోహర్, అలాగే అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి రాజ్భవన్ లోపలికి వెళ్ళారు. మొత్తం ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత వారు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రాజ్భవన్లో గవర్నర్కి ఏ అంశాలు వివరించారు, అదేవిధంగా అక్కడ జరిగిన చర్చకు సంబంధించి లేకపోతే రేపు మంత్రివర్గానికి సంబంధించి కూడా వారు మీడియాతో తమ అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తూ ఉన్నాము. ఈ రేపు పొద్దున ప్రమాణ స్వీకారం ముగిసే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సంబరాలు సిద్ధమవుతా ఉన్నారు. అయితే ఎవరు కూడా గతంలో లాగా కక్షాదింపు కాకుండా ప్రజాక్షేమమే ధ్యేయంగా అందరూ పనిచేయాలని కూడా అధినేతలు సూచిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అందరూ పయనించాలని కూడా కోరుతున్నట్టు మనకు కనిపిస్తుంది. విజయచంద్రిక.